గ్రూప్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇది ప్రైవేట్ గ్రూపే కాబట్టి షూటింగ్లో కాస్ట్యూమ్స్ తోటే ఈ చిన్న మెసేజ్ ఇద్దాం అనుకున్నాను. మెసేజ్ ఇన్ ది సెన్స్ ఐ వాంట్ టు షేర్ మై ఫీలింగ్స్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కారణాలు ఏవైనా దేవుణ్ణి, ధర్మాన్ని, గోవుని, వేదాన్ని పరిరక్షించడానికి రాజకీయంగా ముందున్న బీజేపీ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ఉంది. దానికి తోడు అధికార పార్టీ ఎంఐఎంతో ములాఖాత్ అయ్యి వాళ్ళు చేసిన దురంతాలు కానీ ఇంకోటి కానీ కంటిన్యూ కావడానికి వాళ్ళని సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. మనం జనరల్గా మా గుండెల్లో ఉంది, ఆ రోజు పొద్దున్నే వెళ్ళి ఓటేస్తాం అని కాకుండా ఈ గ్రూప్లో హేమీలు ఉన్నారు. సరే, నేను బీజేపీ సినిమాశాల నుంచి కొంతమంది సినిమా వాళ్ళని జనాల్ని ఆకట్టుకోవటానికి కొంతమందిని తీసుకురావటం జరుగుతుంది. కానీ ఈ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఆ సినిమా ఆర్టిస్టుల కంటే కూడా చాలా సెలబ్రిటీ స్టేటస్ ఉన్నవాళ్ళు. వాళ్ళ మాటకి వాల్యూ ఉంది, వాళ్ళ మాట వేదం. వాళ్ళు ఏదన్నా చెబితే అది శంఖంలో పోసినట్టే ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, విఘ్నులు, సమాజాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి నడుం కట్టిన వాళ్ళు, త్యాగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దయచేసి నా రిక్వెస్ట్ ఒకటే, ఒకవేళ రాజకీయం వద్దు అని అనుకుంటే అప్పుడు రామమందిరం ఉండదు. యోగి ఆదిత్యనాథ్ 400 కోట్లు ఆవులకి రక్షించడానికి గోమాతలకి ఇవ్వరు. అలాగే వేదం రక్షింపబడదు. ధర్మాన్ని ఆచరిస్తూ పాలించే ప్రభువు ఉంటేనే మనకి మన ఉద్దేశాలకి అర్థం ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏమిటంటే, దయచేసి ఈ గ్రూప్లో మీ మీ సమ్మతిని తెలియజేస్తే నేను మీ వీడియోస్ కానీ, మీ స్టేట్మెంట్స్ కానీ, మీ ఆలోచనలు కానీ జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళని ప్రభావితం చేసి బీజేపీని గెలిపించి అండ్ రజాకార్ల పాలనకి ఇంకా ముందుకు వచ్చే రజాకార్ల పాలనకి చరమగీతం పాడటానికి ప్రయత్నం చేద్దాం. వీడియో కొంచెం సేపు ఎక్కువగానే అయింది, క్షమించండి. మీ అమూల్యమైన సమయాన్ని తీసుకున్నందుకు ఉంటాను. జై శ్రీరామ్.